అందరికీ నమస్కారం. నేను మీ కాజీపేట పావని. నేనైతే మన కళాకారులతో ఉన్నాను. మన ఖమ్మం జిల్లా వరద బాధితుల గురించి అయితే మాట్లాడదాం అనుకున్నాను. సో వాళ్ళ కష్టాలు వీళ్ళ ద్వారా తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు తండ సదానందం. మాది వరంగల్ జిల్లా శాంపేట వెల్లి గ్రామం. మరి ఈరోజు నిరుద్యోగ కళాకారులుగా జాబ్ రాక అనేక కష్టాలు పడుతూ మరి ఈరోజు గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి హైకోర్టుకు పోయిన సుత మమ్మల్ని ఆగం చేసింది. మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుత మాకు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు మేము అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము. మరి అందులో భాగంగానే మొన్న వరద వచ్చింది కాబట్టి ఆ వరద బాధితులకు ఆర్థిక సాయం కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి యూనిట్ కలెక్టర్ చేయడం జరిగింది. ఈరోజు మనము కాజీపేటలో రావడం జరిగింది. నా పేరు నర్మదా, నాది నర్సంపేట మేడం. గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి ఎంతో అవస్థలకు గురి అయి కూడా ఇప్పటి వరకు ఇదే రోడ్ల మీద బతుకులవుతున్నాయి. గత ప్రభుత్వం ఎన్ని మంత్రులు ఎమ్మెల్యేలు అందరి చుట్టూ తిరిగినా కూడా మాకు ఎలాంటి హామీ కల్పించలే. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మీకు 1500 ఉద్యోగాలు నా సారథ్యంలో మన ప్రభుత్వం వస్తే ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. కనుక అప్పుడైతే బెల్లి లలితక్క కానీ మారోజు వీరన్న కానీ అలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో ఉద్యమంలో గోసి గొంగడేసి ఫ్యామిలీని సైతం పక్కకు పెట్టి రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇప్పటివరకు ఇదే బతుకవుతుంది. కనుక ముందు కూడా రేవంత్ రెడ్డి సారు మా బతుకులు రోడ్డు పాలు కాకూడదని చెప్పి మొన్న కొట్టుకుపోయిన వరద బాధితుల కోసం అదే కాలికి గజ్జగట్టి రోడ్ల మీద తిరగడం అవుతుంది మేడం. ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, ఉద్యమాల తొలి పొద్దువని ఏ భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని, అర్రే అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క అని పాటతో ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. అలు పెరుగని పాటవే బెల్లి లలితక్క పాటతో ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. ఆ పూట గడవని ఇంటిలో పుట్టిన పులి బిడ్డవు నీవమ్మా, ఆటలాడ పసి ప్రాయం వెతికెను ఆశయాల బాటమ్మా. ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా, కథలు చెప్పుతూ ఎతలు పాడినవు కథనే కోయిలమ్మా. ఇలా కొన్ని పాటలతో 1200 మంది బిడ్డల బలిదానంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆ స్ఫూర్తితోటి మా 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానంతో చెల్లించి వచ్చిన తెలంగాణ సోనియమ్మ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించి ఇచ్చిందో రేవంత్ రెడ్డి సారథ్యంలో మాకు మరికొన్ని ఉద్యోగాలు పెంచి అందరి బతుకుల్లో వెలుగులు నింపాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. సో రేవంత్ అన్న అందరికీ జాబ్స్ ఇస్తున్నా అని చెప్తున్నారు కదా. ఇన్ని రోజులు జాబ్స్ ఇస్తా, నేను గెలవగానే అందరికీ 10,000 ఇస్తా, ఇంకా బస్సులు ఉచితంగా బస్సులు ఒకటే చేసిండు, కానీ ఇంకా 2,500 ఇస్తా అని చెప్పిండు. రుణమాఫీ అన్నారు. సో అన్నీ అన్నారు. అవన్నీ చేస్తున్నారా లేదా మన రేవంత్ రెడ్డి గారు? అమ్మ నమస్కారం అమ్మ. నా పేరు బెజ్జంకి సదాచారి, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ళ గ్రామం. మేము గత తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు మేము పాటనే మా వృత్తిగా ఎంచుకొని పాటగానే జీవిస్తాం, పాడుతూనే మరణిస్తామంటూ కాలు గజ్జగట్టి ఈనాడు గోసిగొంగడేసుకొని పాటమ్మనే నమ్ముకొని మా జీవితాన్ని మేము అంకితం చేస్తున్నటువంటి తరుణం. ఈ తరుణంలో మాకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మాకు అన్యాయం జరిగింది. కానీ ఆ సమయంలో మాకు రేవంత్ రెడ్డి గారు మా గోడును విని మా బాధను చెప్పుకున్న వెంటనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే ఆశతో మేము 10 ఏళ్ళు అలా మోసపోయినా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మా నిరుద్యోగ కళాకారుల మంద ఈ బిడ్డలందరం కలిసి మేము ఈనాడు మన
అతివృష్టితోటి అనావృష్టితోటి అల్లోకల్లోలమైనటువంటి ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం మేము ఆకలితో అలమటిస్తున్న పూట గడవకుండా మనము లేకున్నా కూడా మనము ఎంతో కొంత ఉన్నంతలో సాయం చేసి ఆ ఆగమైన బ్రతుకులను ఆదుకునే క్రమంలో మన నిరుద్యోగ కళాకారుల పాత్ర ఉండాలని మేమందరం ఏకమై ఈరోజు మన కాజుపేట జంక్షన్లో అంటే గత 5 రోజుల బట్టి విరాళాలు సేకరిస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు కాజుపేట నుండి హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వరకు విరాళాలు సేకరిస్తున్నాం. కాబట్టి మాకు దీని ద్వారానైనా మమ్మల్ని గుర్తించి మా సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ కళాకారుల బ్రతుకుల్లో వెలుగు నింపుతారని మేము రేవంత్ రెడ్డి గారిని ఈనాటి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని నమ్ముకుంటూ మేము ఈ యొక్క విరాళాల సేకరణల కార్యక్రమంలో కొంతమంది, అందరూ కాదు కొంతమంది మేము ఈ సేకరణకు పోతుంటే ఏదో బిచ్చగాళ్ళు వచ్చినట్టుగా భావిస్తూ మాకెందుకులే అనే ఈ విధంగా కొంతమంది మమ్మల్ని చూస్తున్నారు. అయినా మేము అకుంఠిత దీక్షతో గుండె ధైర్యంతో మనం మానవత్వంతో మనం ఒకరికి కడుపు నింపాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అందుకే నేను ఒక పాట ద్వారా సూచన చేస్తున్నా. అరే బాగున్నానని మురువకురా ఓరి తమ్ముడా ఏ రోజు నీకేమి జరుగునో ఓరి తమ్ముడా, ఓరి తమ్ముడా బాగున్నానని మురువకురా ఓరి తమ్ముడా ఏ రోజు నీకేమి జరుగునో ఓరి తమ్ముడా. అన్ని ఉన్నా కరికి అంతమైపోవుడే, అన్ని ఉన్నా అన్ని ఉన్నా కరికి అంతమైపోవుడే, ఉన్నంత కాలమన్న పక్కోడికి సాయపడు బాగున్నా నేను బాగున్నానని మురువకురా ఓరి తమ్ముడా ఏ రోజు నీకేమి జరుగునో ఓరి తమ్ముడా. కోట్లు ఉన్నదినలేవు అన్నానికి సరిపోవు, ఉన్నదంత కొంచెమైన సాయం చేయర నీవు, కోట్లు ఉన్నదినలేవు అన్నానికి సరిపోవు, ఉన్న దాంట్లో కొంచెమైన సాయం చేయర నీవు. మానవత్వము మరిసి నాకెందుకు అనుకోకు, నువ్వు చేసిన సాయమే నీకస్తదని మరువకు బాగున్నా నేను బాగున్నానని మురువకురా ఓరి తమ్ముడా ఏ రోజు నీకేమి జరుగునో తమ్ముడా బాగున్నానని మురువకురా ఓరి తమ్ముడా ఏ రోజు. కాబట్టి ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగింది కదా మనకు కాదు కదా అని ఈరోజు మేము భిక్షాటనకు తిరుగుతుంటే కొంతమంది మానవత్వం మరిసి మమ్మల్ని కొంచెం బాధగా చూస్తున్నా కూడా మేము భరించుకుంటూ ఆ ప్రజల ఆదుకోవాలనే ఉద్దేశంలో మా ఉద్యమ కళాకారులు ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. థ్యాంక్ యూ సార్. మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళామండి, మాకు హామీ కూడా ఇచ్చారు. ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళి? మేము గత ఒక 5-6 నెలల బట్టి మేము నిరంతరం వారి శాఖ ఉన్నటువంటి వివిధ ప్రతి ప్రతినిధులను కలవడం జరుగుతుంది. మాకు వారి ద్వారా మాకు ఒక ఆశా దృక్పథం మాకు ఏర్పడుతుంది. ఇంకా మాకు నమ్మకం అనేది దృఢంగా ఏర్పడదు మేడం. గుండెలు నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. గుండెలు నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. కాలుండి కదలలేదు నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు నోరుండి అడగలేదు, ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాచుకున్న గుండెలో రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. అనుకోలేనేనెప్పుడు ఈ రోజులస్తాయని, అనుకోలేనేనెప్పుడు ఈ రోజులస్తాయని, బతుకు తెరువు లేకపాయే పూట పస్తు తప్పదాయే, బతుకు తెరువు లేకపాయే పూట పస్తు తప్పదాయే. నీతి మాటలతోటే మోసపోయి ఉన్నోని, నీతి మాటలతోటే మోసపోయి ఉన్నోని, ఏ దాయమందతో నీ దిక్కులేని ఒంటరోని,
గుండెలో రగులిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరు. అమ్మా, మన ఖమ్మంకి సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి ఏమేమి హామీలు ఇచ్చారు అంటే వరద బాధితుల గురించి వచ్చి ఓన్లీ హాయ్ చెప్పిండు, బాయ్ చెప్పిండని అంటున్నారు చాలా వీడియోస్లలో. సో మీరేం చెప్పదలుచుకున్నారు? వరద బాధితులను ఆదుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ మేరకు అదే ప్రకారంగా మేము కూడా కొన్ని విరాళాలు ఇవ్వాలి అని ఇలా భిక్షాటన చేసి విరాళాలు సేకరిస్తున్నాము. మమ్మల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని కోరుతూ గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాది కచ్చెనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా. గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాది కచ్చెనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా. పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా. ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా. పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా. గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా. గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికి వచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పే గోరేటి గుర్తుకు వచ్చేనా. దళిత పులులమంటూ దండోర వాయించేటప్పు రమేష్ అన్నరా, డోల కూదయన్న సంజీవన్న పాటలెన్నో యాదికి వచ్చేనా, డోల పాటలెన్నో యాదికి వచ్చేనా. పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా. ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా. మళ్ళా పాట మొదలు పెట్టినా. ఇవాళ నా పేరు పాలట్ రమేష్, దమ్మనపేట, వర్ధనపేట మండలం. ఇవాళ కళాకారులుగా మేము ఖమ్మం జిల్లా వరద బాధితులు ఏదైతున్నదో వాళ్లకు సాయం చేయడానికి ఇవాళ కళాకారులుగా మేము ముందుకు వచ్చినాం. కళాకారుల గురించి ఒక పాట. 33 జిల్లాల కళాకారులు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 33 జిల్లాల కళాకారులు ఇవాళ ఏకమై విరాళాలు సేకరించి రేవంత్ రెడ్డిని కలిసి మా గోడు బాధ కళాకారులకు జాబులు రావాలనే ఉద్దేశంతో మరొకసారి అంటే లెటర్ పంపించినాము. దాని విషయం మరొకసారి ఈ విధంగా మరొకసారి కలుద్దామన్న ఆలోచన మీద ఓయన్న మాయన్న ఓ అక్కలారా ఖమ్మము ప్రజల గోస చూడండి, ఓయన్న మాయన్న ఓ అక్కలారా ఖమ్మము ప్రజల గోస చూడండి, ఓయన్న మాయన్న ఓ అక్కలారా ఖమ్మము ప్రజల గోస చూడండి, ఓయన్న మాయన్న మాయక్కలారా ఖమ్మము ప్రజల గోస చూడండి. వరదొచ్చి వలపోతలే మాయన్న కరువులో మా కన్నీరే, వరదొచ్చి వలపోతలే మాయన్న కరువులో కన్నీరులే, వరదొచ్చి వలపోతలే మాయన్న కరువులో కన్నీరాయే, ఉరుకొచ్చిన అవ్వ ఉరుకలేని అవ్వ, ఉరుకొచ్చిన అవ్వ ఒడ్డుకు చేరింది, ఉరుకలేని అవ్వ గంగలో కలిసింది, ఉరుకలేని అవ్వ గంగలో కలిసింది, ఉరుకలేని అవ్వ గంగలో కలిసింది. బతుకమ్మ తేలినట్టు నీళ్ళల్ల ఇండ్లన్నీ తేలబట్టే, బతుకమ్మ తేలినట్టు నీళ్ళల్ల ఇండ్లన్నీ తేలబట్టే, ఓయన్న మాయన్న ఓ అక్కలారా ఖమ్మము ప్రజల గోస చూడండి, ఓయన్న మాయన్న ఓ అక్కలారా ఖమ్మము ప్రజల గోస చూడండి, వరదొచ్చి వలపోతలే మాయన్న కరువులో కన్నీరాయే, వరదొచ్చి వలపోతలే మాయన్న కరువులో కన్నీరాయే, అమ్మ మీ పేరు? నమస్కారం అమ్మ, నా పేరు అరురి పూలమ్మ. మేము గత 30 సంవత్సరాల నుంచి కళాకారులలో పనిచేస్తున్నామమ్మ. ప్రతి 33 జిల్లాల కళాకారులు మొత్తం ఒకటై ఖమ్మం వరద బాధితులకు మొత్తం విరాళాలు
సేకరిస్తున్నాం, అంత కష్టపడుతున్నాం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు లేకపోతే ఒక పింఛనన్న మాకు సహాయం చేస్తే బాగుంటుంది. మేము ఎంతో ఊరూరు తిరిగి పల్లె తిరిగి గోసిగొంగడేసి కాలుకు గజ్జగట్టి మేము ఎంతో శ్రమపడి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అయినా కూడా మాకు ఉద్యోగాలు సేకరించలేదు పోయిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మాకు రేవంత్ రెడ్డి సారు మాకు ఆ ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు. మా ఉద్యోగాలు మాకు ప్రతి ఒక్కరికి అందరికీ సహాయం చేసి మాకు సహకరిస్తారని తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు బలిదానమైనారు. ఒక పాట పాడతా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకుందామో విద్యార్థి వీరుల్లార జగడమాడుకుందామో విద్యార్థి సూరుల్లార. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నామో విద్యార్థి వీరుల్లార జగడమాడుకుందామో విద్యార్థి సూరుల్లార. అలుకు జల్లి ముగ్గు పెడితే సుక్కాలయి చూసినట్టు ముసురుకున్న మబ్బు కరిగి సినుకులయి రాలినట్టు పంట సేను కాపుగా ఇంటి కుండల పొడికినట్టు చాలు సర్ది దీని పోతారా విద్యార్థి వీరుల్లార చదువు చెప్పి పోతారా విద్యార్థి అమరుల్లారా. జగడమాడుకుందామా విద్యార్థి వీరుల్లార జగడమాడుకుందామా విద్యార్థి సూరుల్లారా. జై తెలంగాణ, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. నా పేరు అనుభోజ్ వెంకటేశం, నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం తీసుకొని ఖమ్మం మన ముంపు గ్రామాలకు ఏదో వృతాభక్తి సహాయంగా మా నిరుద్యోగ కళాకారులం చేద్దామని అనుకుంటున్నాం బిడ్డ. ఎన్ని రోజులుగా చేస్తున్నారు ఈ పోరాటం? ఇప్పుడు వారం రోజుల నుంచి నడుస్తుంది. 33 జిల్లాలకు అందరూ పిలిపించినాం. అందరూ మంచి మనసుతోటి ఈ మనం ఒక సబ్జెక్ట్ తీసుకొని మనం పూర్తిగా మనం వరద బాధ్యులుగా మనమే చిక్కున్నాం అనే విధంగా మేము ముఖ్యమంత్రి గారికి ఒక సభ ఏర్పాటు చేసి మన రవీంద్ర భారతి వేదిక పైన మంత్రులను ఎమ్మెల్యేలకు అందరం పిలుచుకొని ముఖ్యమంత్రి గారికి మేము అందజేద్దామని మేము అనుకుంటున్నాం. ఈ పైసలు లెక్క పెట్టేటప్పుడు కూడా మా జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలను ఇచ్చినాం. ఒక్కొక్క జిల్లాకు ఒక ఇన్ఛార్జిని. ఈ సభ్యుల సమక్షంలో పైసలు లెక్క పెట్టాలి. ఎందుకంటే ఒక రూపాయి కూడా కారిపోవద్దు. దీనికి ఒక ఆవగింజంతా మాత్రం మనకు చిన్న మిస్టేక్ రావద్దు. పైసల రూపకంగా కానీ వస్తువుల రూపకంగా కానీ ఇప్పుడు అందరు దాతలు కొన్ని బట్టలు కూడా సాయం చేశారు, కొన్ని వస్తువులు సాయం చేశారు. ఆ వస్తువులు పైసలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదో మేము చిన్న సహాయంగా మేము స్వీకరించి మా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ లిస్టు కూడా సెక్రటరియట్లో ఉన్నది. అయినా పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు ఈ చిన్న బాధ్యత మేము తీసుకోకపోతే ఎట్లుంటుంది అన్న ఉద్దేశం వెనుకెళ్ళి మేము ఈ బాధ్యత తీసుకున్నాం. ఇది చక్కగా నెరవేరుతుంది. ఈ 7-8 రోజులలో ముఖ్యమంత్రి గారికి అప్పచెప్తాం. సార్ మీ పేరు? రాజు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది వర్ధన్పేట మండలం దమ్మన్నపేట. మేము వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఈ కార్యక్రమము నిరుద్యోగ కళాకారులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సుధాకర్ అన్న గారు, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గత 5 రోజులుగా. ఈరోజు 5వ రోజు. వరద బాధితులకు కొన్ని విరాళాలు సేకరించి మా వంతుగా చిన్న సాయంగా నిరుద్యోగ కళాకారులుగా ఖమ్మం వరద బాధితులకు అండగా ఉండాలని చిన్న ఆలోచనతోని మా అనుభోజ్ వెంకన్న, గడ్డం సుధాకర్ అన్న, చక్రాల రాగన్న, దరు అంజన్న, నకిరకంటి కిరణ్ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ 33 జిల్లాల నుండి ఖమ్మం వరద బాధితులకు అండగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టి అట్లనే ఈ విరాళాలన్నీ తీసుకుపోయి సీఎం గారికి ఇచ్చి, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చి మేము ఖమ్మం వరద బాధితులకు అండగా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో చాలామంది విరాళాలు ఇచ్చారు కదా ఖమ్మం గురించి రేవంత్ రెడ్డి గారు. మరి ఆ ఫండ్ మీకు ఇవ్వచ్చు కదా చాలామందికి, అంటే పంపించారు. ప్రతి వేరే దగ్గర నుంచి కూడా సెలబ్రిటీస్ కూడా పంపించారు కదా ఇట్లా ఇన్ని కోట్లు అని చెప్పి. మరి అవన్నీ ఏమైనాయి? వాటి అన్నిటితో పాటు మాది కూడా ఉడతా భక్తిగా మేము సేకరించేది కూడా మేమందరం దాదాపు నిరుద్యోగ కళాకారులు 700 మంది ఉన్నాం.
700 మంది మనిషి 500 వేసుకున్నా 3,50,000 అవుతాయి. అట్లా కాకుండా నిరుద్యోగ కళాకారుల వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. ఈ కళాకారుల బాధలు ప్రజలకు ప్రభుత్వానికి చేయాలని అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాం. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు వెన్నమల్ల వెంకటేషు, మాది హన్మకొండ జిల్లా. ఈరోజు ఖమ్మం జిల్లా వరద బాధితులకు విరాళాలు వసూలు చేస్తున్నాం. ఎందుకు వసూలు చేస్తున్నామంటే మేము ఒక నిరుద్యోగ కళాకారులము, ప్లస్ ఉద్యోగ కళాకారులు కూడా ఉన్నారు. నిరుద్యోగ కళాకారులము. మేము మనిషికి 500 వేసుకొని మేము ఇస్తాము. అట్లా ఇస్తే మేము గుర్తింపు ఉండదు. సరే, ఒక షాప్కో రూపాయో 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేయాలనే ఉద్దేశంతో మేము నిరుద్యోగ కళాకారులము వరంగల్ ప్లస్ హన్మకొండ జిల్లా కళాకారులు ఈరోజు అంతా మేము గత చేయబట్టి 4 రోజులు అవుతున్నది. ఈరోజు కాజుపెట్టుకెళ్ళి మేము ప్రారంభించినాం. ఇది 4వ రోజు. చాలామంది స్పందించారు. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాము, అయ్యా మేము కూడా మీ దృష్టికి రావాలన్న తర్వాత మేము ఈ విరాళాలు వసూలు చేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని చూసి ప్రభుత్వం కూడా ఆల్రెడీ రోజుకొక ప్రభుత్వ ఉద్యోగాలలో రోజుకో పేమెంట్లలో కట్ చేస్తున్నారు. అంటే మేము ఆల్రెడీ సార్ దృష్టికి వెళ్ళిపోయినాము. మేము కోరుకున్న ఒకటి ఏంటంటే నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు రావాలి, అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు రావాలి, ప్లస్ ఇండ్లు కావాలి, ప్లస్ పెన్షన్లు కావాలి. దాని గురించి మేము పోరాడుకుంటూ దుకాణము ఇల్లు తిరుగుకుంటా విరాళాలు వసూలు చేస్తున్నాము. అందరు ఓట్లేసి గెలిపించినప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టొచ్చు కదా, మనమే ఎందుకు వసూలు చేయాలి? మీరు చెప్పింది మీరేమో ఓకే, ఆయన సొంత డబ్బులు పెట్టచ్చు. కానీ ప్రభుత్వ దృష్టికి మనం పోవాలంటే ఏదో ఒక ఈరోజు మీరు వచ్చేళ్ళు మమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. మేము మాటోంటోలు విరాళాలు వసూలు చేస్తా అంటేనే మీరు కూడా ఛానల్లోకి వస్తారు. ప్లస్ సార్ కూడా ఇవ్వచ్చు, ఇవ్వాలని మేము కోరుతున్నాం. మేము ఒక 10 పైసలు ఇస్తే సార్ ఒక 20 పైసలు ఇస్తాడేమో అనే ఉద్దేశంతో మేము వసూలు చేసి ఇస్తున్నాము. ఇప్పుడు మా యొక్క లక్ష్యం అయితే సార్ ఒక 2 లక్షలు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నిరుద్యోగ కళాకారులు యావత్ తెలంగాణ ప్రపంచం అంతా కూడా రాష్ట్రం అంతా వసూలు చేస్తున్నాము. రాష్ట్ర కమిటీ మేరకు ఇవాళ కాజీపేటలో జరిగింది కాబట్టి అందరూ కూడా దీనికి స్పందించి మాకు ముఖ్యమంత్రి గారు కూడా మాకు హామీ ఇస్తారనే ఉద్దేశంతో నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కావాలి, ప్లస్ మాకు ఉద్యోగాలు వస్తాయి, లేకున్నా బతుకుతున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడంతా నిరుద్యోగ కళాకారులము మా వంతు సహాయం ఏంటంటే ఎవరికి బాధ వస్తే ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఉద్యోగం లేకున్నా మేము కూడా మందిలో ఉన్నామనే ఉద్దేశంతో మేము ఈ విరాళాలు వసూలు చేస్తున్నాము. జై కళాకాడ. అమ్మ, మీ పేరు? బొమ్మకంటి అర్జున్ రజిత మాది. మా ఆయన కళాకారుడు. గత 10 ఆయన 20 సంవత్సరాల కాలంలో క్యాసెట్లు తీసేది, జానపదాలు రాస్తాడు, పాడేది. ఇప్పుడు ఆ కళ కోసమే బతికిండు, కళ కోసమే చనిపోయాడు. ఇప్పుడు కళాకారులను ఇప్పుడు మేమేమైనా సహాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చినాం. నేను ఒక చిన్న పాట పాడతా వాళ్ళ కోసం. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురో, నీ వెంట ఎవరు రారురో, నువ్వు వెళ్ళే దారుల ముళ్ళున్నదాని సక్కంగా నడవాలరో, జీవితాన్ని నువ్వెంత నేర్వాలరో, చేసిన తప్పులు తెలుసుకోవాలి, నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి, చేసిన తప్పులు తెలుసుకోవాలి, నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి, మట్టిలో నా కలవలసిందేరా, మాయమై వెళ్ళిపోవలసిందేరా, మట్టిలో నా కలవలసిందేరా, మాయమై వెళ్ళిపోవలసిందేరా, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురా, నీ వెంట ఎవరు రారురో, నువ్వు వెళ్ళే దారుల ముళ్ళున్నదాని సక్కంగా నడవాలరో, జీవితాన్ని నువ్వెంత నేర్వాలరో. నా పేరు రాజోజు మధుచారి, మాది ఎలకదుర్తి మండలం, హన్మకొండ జిల్లా. మరి ఈ ఖమ్మం జిల్లా వరద బాధితుల సహాయకార్థం ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వారి తోచినంత సహాయం చేయాలని కోరుకుంటూ, కదులుదాము నిరుద్యోగ కళాకారులారా, ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా, కదులుదాము నిరుద్యోగ కళాకారులారా, ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా, అక్కలార చెల్లెలారా అన్నదమ్ములారా, అందరి సహకారముతో ముందు సాగిపోదాం, అందరి సహకారముతో ముందు సాగిపోదాం, అందరి సహకారముతో ముందు సాగిపోదాం. మీకు తోచిన సాయం మీరు చెయ్యండయ్యా, అందుకే
అరే ఆదుకునే చేతులకై ఎదురు చూస్తున్నారు. మనకు తోచిన సాయం మనము చేద్దాము, మనకు తోచిన సాయం మనము చేద్దాము, మనకు తోచిన సాయం మనము చేద్దాము. కదులుదాము నిరుద్యోగ కళాకారులారా, ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా. నిరుద్యోగ కళాకారులారా, ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా. గూడు గూడు లేక కొంత అల్లాడుతున్నారు, అల్లాడుతున్నారు, అల్లాడుతున్నారు. త్రాగునీరు లేక జనం తల్లడిల్లుతున్నారు, తల్లడిల్లుతున్నారు, తల్లడిల్లుతున్నారు. సౌకర్యాలు లేక కొందరు సతమతమవుతున్నారు, సతమతమవుతున్నారు, సతమతమవుతున్నారు. అందరము కలిసి మెలిసి సహాయము చేద్దాము, కదులుదాము నిరుద్యోగ కళాకారులారా, ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా. కదులుదాము నిరుద్యోగ కళాకారులారా, ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా. తల్లి పిల్ల గొడ్డు గోద చెట్టు పుట్టకైనారు, చెట్టు పుట్టకైనారు, చెట్టు పుట్టకైనారు. సాయం చేసే చేతులకు ఎదురు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మనకు ఉన్నంతలో సాయం చేయ కదులుదాం, చేయ కదులుదాం, సాయం చేయ కదులుదాం. మనకు ఉన్నంతలో సాయం చేయ కదులుదాం, సాయం చేయ కదులుదాం, సాయం చేయ కదులుదాం. కాలమే కన్నెర్ర చేస్తే చేసేది ఏముంది, కదులుదాము నిరుద్యోగ కళాకారులారా, ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా. అక్కలార చెల్లెలారా అన్నదమ్ములారా, అందరి సహకారముతో ముందు సాగిపోదాం, అందరి సహకారముతో ముందు సాగిపోదాం, అందరి సహకారముతో ముందు సాగిపోదాం, అందరి సహకారముతో ముందు సాగిపోదాం. మన తెలంగాణ కళాకారుల నిరుద్యోగుల ఆవేదన వాళ్ళ మాటల్లో పాటల్లో తెలుపుతూ గతంలో చేసిన హామీలు గుర్తు తెచ్చుకొని అమలు పరచాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకి మా వంతు సాయం చేసి సీఎం దృష్టికి చేర్చాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ విరాళాలని సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుకుంటూ మీ కాజ్బెట్ పావని.